మా మాటలకి వాళ్ళు అట్రాక్ట్ అవుతారని అనుకున్న వాళ్ళ ఎవరైనా కానీ దయచేసి ఒకటి అర్థం చేసుకోండి, మీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆఖరికి ఆడవాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్లో పాల్గొంటున్నారు. దానివల్ల చాలా అంటే చాలా వాళ్ళ కుటుంబానికి కడుపు కోతను మిగులుస్తున్నారు ఆడవాళ్ళు. 50,000, 1,00,000 రూపాయలు, 2.5 లక్షలు, 1,50,000 ఇట్లా డబ్బులన్నీ కూడా ఇతని అకౌంట్ కొట్టించుకుని ఆ అమౌంట్ని బల్క్ అమౌంట్ దగ్గర 1,75,00,000 రూపాయలు ఆయన తీసుకుని వెళ్ళి రమ్మీ బాయ్ అంట, రమ్మీ వుడ్, రమ్మీ గోల్డ్, రమ్మీ టైమ్, రమ్మీ సర్కిల్, A23 రమ్మీ, రమ్మీ ఫన్, ఇంకా తీన్ పత్తి గోల్డ్ అండి. ఇది ఇంకా సెలబ్రిటీలు ఆడతారనమాట. ఇందులో నా అన్వేషణ అని చెప్పేసి అన్వేష్ గారు మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు అన్వేష్ చేయలేదా, మీరు ఎంత పెట్టినా కానీ కొంచెం కొంచెంగా పెట్టుకుని కొంచెం కొంచెంగా పెట్టండి, అంతేగాని మొత్తం పెట్టేసేసి దివాలా తీసేయకండి, మళ్ళీ తర్వాత నన్ను అడగండి అని చెప్పేసి. ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ వాళ్ళకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. IAS అధికారులు కూడా అసలు బెట్టింగ్ యాప్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఎవరెవరిని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు, అది నేను మీకు ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది మన హైదరాబాద్ నడిబొడ్డులోనే స్టార్ట్ అవుతున్నాయి. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఇప్పుడు నేను మాట్లాడబోయే ఒక సిచ్యువేషన్ చాలా సీరియస్ అండి. మాకు సంబంధించినంత వరకు మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఐరా మీడియాకి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ. మా వరకు ఏదైనా వచ్చింది అంటే అది మీ ముందుకు తీసుకురావడానికే చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం. అలానే ఈ మధ్య జరుగుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మేము చేసినటువంటి చిన్న ఆపరేషన్, అండ్ అదే కాకుండా ఒక పెద్ద స్టింగ్ ఆపరేషన్ చేయబోతాను. సో దానికంటే ముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్సర్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యులు అనేసి ఈ మధ్య మనం చూస్తున్నాం. సో వాళ్ళ మీద వచ్చేటువంటి కొన్ని అలిగేషన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ మీద బుక్ అవుతున్నటువంటి కేసులు కానివ్వండి, అండ్ కొంతమంది ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ చేసి కోట్ల రూపాయలు సంపాదించి అండ్ ఆ సంపాదన శవాల మీద సంపాదించారు అని చెప్పి కొన్ని వీడియోస్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం మెయిన్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక్కొక్క యాప్ ప్రమోషన్ వల్ల ఎంతమంది ఫ్యామిలీస్, అంటే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అంతేకాకుండా దాన్ని బేస్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా పేకాట యాప్స్ ఏదైతే ఉన్నాయో, బెట్టింగ్ యాప్స్, కార్డ్స్వి, ఈ యాప్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. అండ్ ఇంకొకటి, ఇలానే లూడో ఆడమని, లూడో ఆడి డబ్బు సంపాదించమని, ఇంకా క్యాండీ క్రష్ ఆడితే కూడా డబ్బులు వస్తాయని చెప్పి దానికి సంబంధించిన డిఫరెంట్ గేమ్ యాప్స్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వాటన్నిటి జోలికి కూడా ఎవ్వరు వెళ్ళొద్దు. ఎందుకంటే అవన్నీ కూడా పెయిడ్వి, చాలా అంటే చాలా నష్టం అనేది జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క గేమ్స్ యాప్ జోలికి మాత్రం వెళ్ళకండి. ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, కొంతమంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు. అందులో విఆర్ రాజా అని చెప్పి అండ్ జబర్దస్త్ మహిదర్ అని కూడా ఉన్నారు. వాళ్ళ వీడియోస్లో మీరు చూస్తే స్టార్టింగ్లోనే వాళ్ళకు ఒక యాప్ అనేది వాళ్ళు ప్రమోట్ చేసినట్టు చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళు చేసేది తప్పని అంటారా? సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు అని మీరు అనుకుంటున్నారా? సో అది నాకు కూడా ఒక క్వశ్చన్ మార్కే. కాకపోతే ఏంటంటే, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు రూపాయి సంపాదించడానికే వస్తారు. అలాగని ఆ రూపాయి ఇంకొకరిని నాశనం చేసే విధంగా సంపాదించాలి అనేది మాత్రం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. అండ్ ఐరా మీడియాలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఒకరిని ఇబ్బంది పెట్టి మేము బాగుపడాలి అనేది మాత్రం ఏ రోజు చేయలే. అలాగని ఎవరైనా సరే తప్పుడు వ్యవహారాలు చేసిన వాళ్ళు ఎవరిని కూడా మేము వదిలిపెట్టలే. మేము ఎప్పటికెప్పుడు ఖండిస్తూనే ఉన్నాం.
ఎప్పటికప్పుడు కొన్ని వీడియోస్ చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళైనా, ఇప్పుడు సెలబ్రిటీస్ అని చెప్పుకుంటున్న వాళ్ళైనా, అండ్ మేము ఇన్ఫ్లుయెన్సర్స్, మా ద్వారా చాలామంది మమ్మల్ని ఫాలో అవుతారు, మా మాటలకి వాళ్ళు అట్రాక్ట్ అవుతారని అనుకున్న వాళ్ళ ఎవరైనా కానీ దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. మీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అది మీ యొక్క కుటుంబం బాగుంటే సరిపోదు. మీరు చేసేటువంటి ఈ యాప్స్ ప్రమోషన్స్ వల్ల మీ కుటుంబాలు బాగుంటాయి, మీరు బాగుండొచ్చు. కానీ మిమ్మల్ని నమ్మి, మిమ్మల్ని చూసి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాల పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించి మీరు ఆ నిర్ణయం తీసుకోవాల్సిందిగా నిజంగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అదే కాకుండా మరికొంతమంది స్టూడెంట్స్, అసలు మెయిన్గా వీళ్ళందరూ కూడా స్టూడెంట్సే ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్ ఫాలో అయ్యేవాళ్ళైనా, సెలబ్రిటీస్ని ఫాలో అయ్యేవారైనా, లేకపోతే ఎవరైనా సరే స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు తెలుసా? అసలు ఆఖరికి ఆడవాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్లో పాల్గొంటున్నారు. దానివల్ల చాలా అంటే చాలా వాళ్ళ కుటుంబానికి కడుపు కోతను మిగులుస్తున్నారు ఆడవాళ్ళు. రీసెంట్లీ ఒక అమ్మాయి, కవిత అని ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి స్టూడెంట్. సో ఆ అమ్మాయి 2.5 lakh లాస్ అయింది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. సో ఆ అమ్మాయి నెల్లూరుకి సంబంధించినటువంటిది ఆ అమ్మాయి. అండ్ ఆ అమ్మాయి ఎప్పుడైతే సూసైడ్ చేసుకుందో అసలు ఆ కుటుంబానికి ఉన్నటువంటి బాధ అంతా ఇంత కాదండి. ఒకసారి ఆలోచించండి. అసలు ఇట్లాంటి ఒక్కటి ఇదే కాదు, చాలామంది ఉన్నారు. చాలామంది ఎంతో బాధపడుతున్నారు. నా మాట విని ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించి ప్రమోషన్స్ చేయండి. ఇదే స్టూడెంట్స్లో హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక బీటెక్ స్టూడెంట్ 3 lakhs బెట్టింగ్లో కోల్పోవడం జరిగింది. అది కూడా ఎలా తీసుకున్నాడు? వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అడిగి తీసుకుని చాలా పెద్ద అమౌంట్ అయ్యేసరికి ఇంకా సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడైతే అతను చనిపోయాడో, మరి బెట్టింగ్ యాప్లు వదులుతారా? ఆహా, మొక్కు పిండి వసూలు చేస్తా ఉన్నట్టు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ ఫాదర్ ఏం చేయగలడు? వాళ్ళ ఫాదర్ వెళ్ళి కాళ్ళ ఎల్లబడి ఇంకా తప్పదు కాబట్టి ఇంకా ఆ డబ్బులన్నీ కూడా పే చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనుషులు కోల్పోతారండి, ప్రాణాలను కోల్పోతారు అంతే. కానీ ఆ తర్వాత కుటుంబాలు ఉండే చూడండి, వాళ్ళు అనుభవించేటువంటి ఆ నొప్పి ఎవ్వరికి రాకూడదు. నిజంగా చెప్తున్నా, ఆలోచించండి. కుప్పంకి చెందినటువంటి సి కిరణ్ అనేటువంటి ఇంకొక స్టూడెంట్, ఆయన కూడా సేమ్ ఇదే ప్రాబ్లం. నేను మీకు వాళ్ళ పేర్లతో సహా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి, లిస్ట్ ఇంకా చాలా పెద్దది, నేను చెప్తాను వినండి. విజయసాయి 20 years, మంచి చంద్రశేఖర్ 35 years, ఇంకా వాళ్ళ వైఫ్ కూడా కళావతి, ఆవిడ వయసు కూడా సేమ్ 35 years. వాళ్ళ డాటర్ 15 years. ఇంకా వీళ్ళకి ఇంకొక కూతురు, చివరి కూతురు 13 years కూతురు అండి, అఖిల అని. ఇంకా వీళ్ళంతా కూడా ఒక కుటుంబం నాశనం అయిపోయింది. మరి ఈ కుటుంబం నాశనం కావడానికి కారణం ఎవరు కారణం? మీరు కాదా? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ, లేకపోతే బెట్టింగ్ యాప్స్ ఎవరైతే క్రియేట్ చేసి ఈరోజు ప్రతి ఒక్క జీవితాలతో ఆటలు ఆడుకునే వాళ్ళ, ఎవరు వాటికి మెయిన్ కారణం? మీరు ఆలోచించండి. వైజాగ్ గోపాలపట్నం సంబంధించినటువంటి సతీష్ అనేటువంటి ఒక పర్సన్, 33 సంవత్సరాల పర్సన్, అతను కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి బలైపోయాడు. ఇలా చూసుకునే పోతే ఇంకా చాలామంది ఉన్నారు. 1,00,000 2 లక్షలు కాదండి, టోటల్గా 15 lakhs ఈ సతీష్ అనే పర్సన్ లాస్ అవడం జరిగింది. అది కూడా అప్పు చేసి. ఈ మధ్యకాలంలో ఒకానొక ఛానల్లో ఒక పర్సన్ వచ్చాడండి. ఆయన పాపం చాలా వరకు దుబాయ్లో అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటూ బతుకుతాడు. అతని జీతం 60,000 అంటండి. ఆ 60,000తో పాటు అతను వేరే ఎవరో ఒక పర్సన్ తోటి కాంటాక్ట్ అయ్యాడు. అయితే నా దగ్గర పని చేయడానికి అని చెప్పి కొంతమంది కావాలి అని చెప్పాడంట. చెప్పేసరికి ఇతను ఏం చేశాడు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అంటే 50,000, 1,00,000 రూపాయలు, 2.5 లక్షలు, 1,50,000 ఇట్లా డబ్బులన్నీ కూడా ఇతని అకౌంట్ కొట్టించుకొని ఆ అమౌంట్ని, బల్క్ అమౌంట్ దగ్గర 1,75,00,000 రూపాయలు ఆయన తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ పర్సన్కి. వాళ్ళు అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా రెస్పాండ్ ఇవ్వకపోతే ఈరోజు ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల, అంటే ప్యాకాటకి సంబంధించింది. సో ఇప్పుడు రమ్మీలోనే ఆడి మమ్మీ ఎన్ని రమ్మీలు పెట్టాడంటే, నేను చెప్తున్నాను కదా, ఆ రమ్మీ అనేవాడికి మమ్మీ ఉందో లేదో కూడా నాకు తెలియదు. నిజం చెప్తున్నా. రమ్మీ బాయ్ అంట, రమ్మీ వుడ్, రమ్మీ గోల్డ్, రమ్మీ టైమ్, రమ్మీ సర్కిల్, A23 రమ్మీ ఫన్, ఇంకా 3 పత్తి గోల్డ్ అండి. ఇది ఇంకా సెలబ్రిటీలు ఆడతారనమాట. ఇందులో సెలబ్రిటీలను కూడా లిటరల్లీ చూపించేస్తారు. ఇంకా రోజ్ రమ్మీ, ఇప్పుడు RRR లాగా ఇప్పుడు RRR అనమాట, ఇది RR అంట. సో ఇట్లాంటి ఈ రమ్మీలోనే
దగ్గర దగ్గర ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక పర్సన్ అని, ఆ పర్సన్ 2,50,00,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇంకా రమ్మీ కల్చర్ కూడా ఉందంట. ఈ ఏం కల్చర్ మరి రమ్మీ కల్చరు, ఆడ మమ్మీ కల్చరు, ఇంకా రమ్మీ ప్లస్ జిన్ రమ్మీ అంట. ఈడు ఆఖరికి బ్రాండ్ల పేర్లు కూడా పెట్టేసుకున్నాడు జిన్ రమ్మీలని. సో ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయండి. సో నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీ కుటుంబాల గురించి ఆలోచించండి, మీ పిల్లల గురించి ఆలోచించండి, లేకపోతే మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. అంతేగాని ఈ యొక్క రమ్మీల గురించి ఆలోచించి మీ మమ్మీల్ని అబాస్పాలు చేయకండి. ఎందుకంటే వాళ్ళు మీ మీద ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు పెట్టుకుని ఉంటారు మీకోసం. నేను అసలు ఆ వీడియోస్ కొన్ని చూసిన తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నాము అని చెప్పి, ఇలా మేము లాస్ అయ్యాము, తీర్చలేక చచ్చిపోతున్నాము అని చెప్పి వాళ్ళు పెట్టిన వీడియోస్ మేము లిటరల్లీ చూస్తున్నాము. అవి చూసిన తర్వాత అసలు మా వల్ల కావట్లేదు అవన్నీ. సో నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఆపేయండి. ఇక నుంచి ఇప్పుడు క్రికెట్ వస్తుంది కదా, ఐపీఎల్ క్రికెట్. సో దానికి సంబంధించిన కొన్ని యాప్స్ గురించి చెప్తాను. పారా హుషార్, నిజంగా చెప్తున్నా, ఈ యాప్స్ జోలికి మాత్రం వెళ్ళకండి. రమ్మీ ఎట్లయితే ఈ ప్రాబ్లం క్రియేట్ అయిందో అదేవిధంగా ఇప్పుడు క్రికెట్ వల్ల మీరు ప్రాబ్లం కొని తెచ్చుకోకూడదని వీటి పేర్లు చెప్తున్నాను. వీటికి ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది మీ అందరికీ. My11 సర్కిల్ ఫ్యాంటసీ, నెంబర్ 1 క్రికెట్ బెట్టింగ్ టిప్స్ అండ్ ఐపీఎల్ ఒపీనియన్ అంట. ఈడేం ఒపీనియన్ ఇస్తాడో నాకు తెలియదు. Dream11 అంట, కాయిలాగా క్యాల్కులేటర్. బా ఏమన్నారు పేర్లా, జాగ్రత్త. మై టీమ్ లెవెల్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, అస్సలు వెళ్ళొద్దు ఈ జోలికి. ఇంకొకటి క్రిక్ రాకెట్ అనేసి, మళ్ళీ అంటే క్రికెట్లో రాకెట్ అనమాట ఇది. క్రిక్ రాకెట్ అంటే ఏం లేదండి, మీరు అర్థం చేసుకోవాలి, ఇదంతా కూడా ప్రిడిక్షన్ సంబంధించింది. ఇంకొకడు ఎట్లా అంటే, ఇప్పుడు నేను చెప్తాను, లాస్ట్లో చెప్తాను ఒక విషయం. ఇప్పుడు కలర్ ట్రేడింగ్ అని కూడా ఒకటి ఉంది కదా, దానిలో ఆడినటువంటి ఒక బాధితుడిని కూడా మీకు పరిచయం చేయబోతున్నాను. వస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళని కూడా మేము పట్టుకున్నాం. ఏంటంటే మా యొక్క మీడియా, ఐరా మీడియా అనేది ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఆ నిర్వహించడంలో దొరికినటువంటి ఏకైక పర్సన్ ఒక్కడే కాదండి, ఇంకా చాలా ఉన్నారు, వస్తారు, లైన్ బై లైన్ వస్తూనే ఉన్నారు. కాకపోతే వాడు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వాడిని చూపించొద్దని, ఎందుకంటే నన్ను చూపిస్తే వీళ్ళు నన్ను వేసేస్తారు అనేసి చెప్తున్నారు. ఫ్యామిలీ కూడా మనోడికి కష్టంగా ఉంటుంది, ఫ్యామిలీ చూసిందంటే అని చెప్పేసి బాధపడుతున్నాడు. సో మనోడిని కనిపించకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎనీవే, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యాప్స్కి కొంచెం దూరంగా ఉండండి. ఇంకొకటి ఫైనల్గా క్రికెట్ వరల్డ్ 777. నేను ఇది చెప్పానని చెప్పి ఈ ఒక్క యాప్తో ఫైనల్ కాదండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన యాప్స్ పక్కకెళ్ళిపోయి వేరే కొత్త యాప్స్ రావచ్చు. మా అంటే 1%, 2% లేదా 5% వేసుకోండి అంతే. తప్పితే ఈ యాప్స్ ఇక్కడ ఈ మాత్రమే కాదు, ఒక రేంజ్లో ఉండదు ఫోన్లో చూసుకుంటే మీరు. సో నా మాట విని ఇక్కడి నుంచి అయినా సరే కొంచెం ఓపిక పట్టండి అండ్ మీ ఫ్యామిలీల గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం నేను మాట్లాడాల్సింది ఏంటంటే, నా అన్వేషణ అని చెప్పేసి అన్వేష్ గారు మీకు తెలిసే ఉంటుంది. ఆయన కూడా ఒకప్పుడు బెట్టింగ్స్ చేశారు, ఇప్పుడు ఏదో శ్రీరంగ నీతులు చెప్తున్నాడు అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అప్పుడు అన్వేష్ చేయలేదా? మీరు ఎంత పెట్టినా కానీ కొంచెం కొంచెంగా పెట్టండి, అంతేగాని మొత్తం పెట్టేసేసి దివాలా తీసేయకండి, మళ్ళీ తర్వాత నన్ను అడగండి అని చెప్పేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు వాళ్ళు. అంటే ఇప్పుడు అన్వేష్ని టార్గెట్ చేస్తున్నాడా? అంటే అన్వేష్ గారిని టార్గెట్ చేయడం మెయిన్ రీజన్ ఏంటి? మీరందరూ కూడా బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళందరినీ కూడా, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గారు ఇప్పుడున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే, ఎంతోమంది కుటుంబాలు కోల్పోతున్నారు, వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన కొంతమంది ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, మేము సెలబ్రిటీస్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మానేయండి అని చెప్తున్నారు. వాళ్ళు చేయడమే కాకుండా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ముందులో కూడా చాలా వరకు పోలీసుల దగ్గర నుంచి థ్రెటనింగ్ వచ్చింది. అంటే ఏంటి, ఆ బెట్టింగ్ యాప్స్ చేయొద్దు అని చెప్పి చాలాసార్లు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా సరే మన వాళ్ళు మానకుండా కోట్లాది రూపాయలని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. సంపాదించుకోవడమే కాకుండా ఈరోజు ఎంతోమంది ప్రాణాలకి జవాబుదారీగా వాళ్ళు ఉంటారా, లేకపోతే ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఉంటారా అనేది నేను వేసేటువంటి క్వశ్చన్ మీ అందరికీ. ఇప్పుడు నేను ఇంకొక విషయం మాట్లాడాలి. ఇప్పుడు నేను ఇన్ఫ్లుయెన్సర్స్ది, సెలబ్రిటీస్ది, ఇంకా వేరే ఎవరైతే కొత్తగా ఇప్పుడు మేము ట్రెండింగ్లోకి వస్తున్నామో యూట్యూబర్స్, వాళ్ళు ఇంకా పాత యూట్యూబర్స్ అంటే నేను మీకు కింద చెప్పినట్టు విఆర్ రాజా కానివ్వండి, లేకపోతే జబర్దస్త్ మహిదర్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఇప్పుడు పాయింట్అవుట్ చేసేసి వీళ్ళు చేసిన తప్పే అని చెప్పి పాయింట్ అవుట్ చేయడానికి ముందు నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి.
వాళ్ళని ఒకవేళ మనం క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకంటే పెద్ద పెద్దోళ్ళే ఉన్నారు, మేమెంత? మాకంటే పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, మేమెంత? అంతేకాకుండా ఆ పెద్ద పెద్దోళ్ళు ఎవరో పక్కకు పెడితే ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ వాళ్ళకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులు కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి. అండ్ లిటరల్లీ లాయర్స్ కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. సో ఇవన్నీ చూసుకుంటే కొంతమంది లాయర్స్ మాత్రం జెన్యున్గా బయటకు వచ్చి పలానా వాళ్ళు ఉన్నారు అని చెప్పి చూపించడం జరుగుతుంది. సో వాళ్ళని అండ్ ఎవరు మర్చిపోయానండి ఒక విషయం నేను మీతో చెప్పాలి. ఒక కానిస్టేబుల్ అంట ఏదో బెట్టింగ్ యాప్కి ప్రమోట్ చేశారంట. ఆ ప్రమోట్ చేసేసరికి వాళ్ళు ఆయన మీద కేసు ఫైల్ చేయడమే కాకుండా ఆయన్ని లోపలికి కూడా పంపించేసేయడమో లేకపోతే ఆయన జాబ్ పీకేయడం ఏదో అది కూడా చేసేయడం జరిగింది. మరి అలా చూసుకుంటే మరి పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారుగా పోలీసుల్లోనే, మరి వాళ్ళకి ఏ యొక్క చట్టాలు వర్తిస్తాయి? సేమ్ చట్టం వర్తించాలి కదా. మరి వాళ్ళని ఎవరు పట్టించుకోలేరా? అంటే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలేరా? ధైర్యం లేదా? చూద్దాం. ఇక నుంచి అయినా సరే నేను మీ అందరికీ చెప్పేది ఒక విషయం అండి. నేను ఇప్పుడు ఎవరిని కూడా కించపరచట్లేదు, ఎవరిని కూడా దూషించట్లేదు. ఎవరైనా సరే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి ఉండండి. ఆ ఉండటం వల్ల మీకే కాదు, మీతో పాటు మీ యొక్క కుటుంబానికి కూడా వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు మీరు ఒక ప్రాణం గురించి ఆలోచిస్తే కొన్ని వేల ప్రాణాలు మీ అందరి కోసం వస్తాయి ఏదో ఒక టైంలో. ఐరా మీడియా మొదలుపెట్టినటువంటి స్టింగ్ ఆపరేషన్ గురించి చెప్తాను, అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. ఐరా మీడియా తలపెట్టినటువంటి ఈ యొక్క కార్యంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ఈ ఐరా మీడియా ఈ స్టింగ్ ఆపరేషన్లో అసలు బెట్టింగ్ యాప్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఎవరెవరిని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు అది నేను మీకు ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి మెయిన్ థింగ్. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది మన హైదరాబాద్ నడిబొడ్డులోనే స్టార్ట్ అవుతున్నాయి. మీకు అది తెలుసా? ఎవ్వరికీ తెలియదు. ఇది చాలా సీక్రెట్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కార్పొరేట్ ఆఫీస్ లాగా ఓపెన్ చేస్తున్నారు, టెలికాలర్స్ లాగా మొదలుపెట్టారు అండ్ కాల్ సెంటర్స్ లాగా పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా మొదలుపెట్టి ఎక్కడెక్కడ పెడుతున్నారు ఇప్పుడు చెప్తా చూడండి. నెంబర్ 1 ఖైరతాబాద్లోనే ప్లానింగ్ ఉంది. ఖైరతాబాద్లో ఈ బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి ఒక కార్పొరేట్ ఆఫీస్ ఒకటి ఉంది. అండ్ ఖైరతాబాదే కాదు, మాదాపూర్, హైటెక్ సిటీ ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని ఉన్నాయి ఈ బెట్టింగ్ యాప్ సంబంధించినవి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మాదాపూర్, ఖైరతాబాద్ అండ్ హైటెక్ సిటీ వీళ్ళ దగ్గర మా ఐరా మీడియా ఆల్రెడీ కన్నేసి ఉంచింది. సో మాకు వెరీ సూన్ డీటెయిల్స్ రాబోతున్నాయి అండ్ ఇన్ డీటెయిల్గా మీకు వివరించడానికి ప్రయత్నం అయితే చేస్తాను నేను వెరీ సూన్. సో వీళ్ళందరూ కూడా నడిబొడ్లో ఉన్నారని నేను చెప్తున్నాను కదా మన హైదరాబాద్లోనే. సో వీళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి సెలబ్రిటీస్ అండి. సెలబ్రిటీస్ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ తర్వాత యూట్యూబర్స్. సో ఎవరికైనా కావాల్సింది ఏంటి? డబ్బు మాత్రమే. చాలామంది అంటారు మీ ఐరా మీడియా వాళ్ళు ఎందుకు చేయట్లేదు, మీకు రావట్లేదా అన్నారు. మా దగ్గర బొచ్చారు వచ్చారండి, మాకు వచ్చారు ఎట్లా అంటే మాకు ఇట్లా ప్రమోట్ చేయండి యాప్స్ అని. కానీ మేము యాప్స్ జోలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే మాకంటూ కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీస్, మాకంటూ కొన్ని ఎథిక్స్ ఎయిడ్స్ వచ్చినాయి. సో ఆ ఎథిక్స్ ఉండటం వల్లే మేము ఈరోజు ఎట్లా అంటే మా తర్వాత వచ్చిన ఛానల్స్ ఎట్లా ఉన్నా కానీ మేము ఎట్లా ఉన్నాం అనేది మీ అందరికి తెలుస్తూనే ఉంటుంది. కానీ మేము ఎప్పుడు కూడా న్యాయంగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో మీరు కూడా ఎప్పుడైనా సరే దయచేసి ఉంటే న్యాయంగా ఉండండి, అన్యాయంగా కాదు. నా మాట విని ఒక్కసారి వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఇప్పుడు నాశనం అయిపోయారో వాళ్ళందరి గురించి కూడా ఆలోచించాలని కోరుకుంటూ నేను మీ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బెట్టింగ్ ఎలా క్రియేట్ అవుతున్నాయి, ఎలా ప్రమోట్, ఎలా బయటికి తెస్తున్నారు, ఎక్కడి నుంచి ప్రమోట్ అవుతుంది, ఇది ఈ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే ఇప్పుడు ఈ బెట్టింగ్ ఇప్పుడు నేను చెప్పిన బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు నేను కొన్ని బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పాను కదా, అయితే ఇక ముందు కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ రాబోతున్నాయి. సో అవి ఎక్కడ, ఎప్పుడు, ఎలా క్రియేట్ అవుతున్నాయో మా ఐరా మీడియాలో మీకు చూపించబోతున్నాం. అండ్ ఇంకొక విషయం మీ అందరూ చెప్పాల్సింది ఏంటంటే దానికి సంబంధించినటువంటి బాధితులు కూడా మన దగ్గరికి రాబోతున్నారు.
వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నాను వాళ్ళ కష్టాలని, బాధల్ని. అండ్ ఇంకొక విషయం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐరా మీడియా అనేది ఒక తాటి మీద నడుచుద్దా, లేకపోతే డిఫరెంట్ ఫెదర్స్ కలిగి ఉంటుందా అనేసి చాలామంది అంటూ ఉంటున్నారు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఐరా మీడియా అనేది ఇదొక వ్యవస్థ. ఈ వ్యవస్థకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీతోనే మేము జనాల మధ్యలోకి రావడం జరిగింది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్.